బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె విరమించుకున్నారు. మరి శనివారం ఉదయం షిఫ్ట్ నుంచి అయితే బస్సులో నెమ్మదిగా అయితే రోడ్ ఎక్కడం ప్రారంభించాయి. ఆర్టీసీ జేఏసీ సంఘాలతో నిన్న రాత్రి దాకా అయితే మంత్రుల యొక్క సబ్ కమిటీ భేటీ అయితే జరిగింది. మరి కీలకమైనటువంటి 3 డిమాండ్లు కూడా సహా అన్నింటికి ప్రభుత్వం అయితే అంగీకరించింది. ఆ చర్చలు ఇక సఫలం కావడంతో అయితే ఇక విధులకు కూడా హాజరవ్వాలని చెప్పేసి ఉద్యోగ సంఘాల నేతలు కూడా నిర్ణయం తీసుకున్నారు. మరి ఆర్టీసీ జేఏసీ నాయకులతో అయితే రాష్ట్ర ప్రభుత్వం జరిపినటువంటి చర్చలు ఫలించాయని చెప్పుకోవచ్చు. 11% ఫిట్మెంట్ ఇవ్వడానికైతే నిర్ణయించినట్లయితే అర్ధరాత్రి 1 గంటకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే ప్రకటించారు. మరి ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల యొక్క విలీనం పైన అధికారులు అటు కార్మిక సంఘాల నాయకులతో అయితే కమిటీ వేయాలని చెప్పేసి కూడా నిర్ణయించినట్లుగా తెలియజేశారు. మరి గుర్తింపు సంఘాల యొక్క ఎన్నికలకు ఇక గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టుగా పేర్కొన్నారు. మిగతా అంశాలను కూడా ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాలు కూర్చొని పరిష్కరించుకోవాలని చెప్పేసి అయితే తీర్మానించినట్టుగా కూడా బట్టి విక్రమార్క తెలియజేశారు. మరి చర్చలు సఫలమయ్యాయని ఇక బస్సులు యథావిధిగా అయితే నడుస్తాయని చెప్పేసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తెలియజేశారు. మరి చర్చలు ఇక సఫలమవడంతో కార్మిక సంఘాలు అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అయితే సుదీర్ఘంగా చర్చలు కొనసాగాయి. దాదాపుగా 12 గంటల పాటుగా అయితే చర్చలు కొనసాగినట్లు తెలుస్తూ ఉంది. మరి దీంతో 3 రోజుల పాటుగా అయితే జరిగినటువంటి సమ్మెకు తెరపడినట్లే అయిపోయింది. మరి శనివారం ఉదయం తొలి షిఫ్ట్ నుంచి కూడా అయితే బస్సులు అయితే రోడ్డెక్కుతూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి ఇక అటు ఉప ముఖ్యమంత్రి ఇక మంత్రుల బృందంతో అయితే చర్చలు జరిపినటువంటి ఐకాస నాయకులైతే 32 డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చారు. మరి ఇక ఏదైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో శంకర్ గౌడ్ ఇక ఆయనకు నివాళులు అర్పిస్తూ కూడా ఇక సమావేశం ప్రారంభంలో మంత్రులు అధికారులు ఇక ఐకాస నేతలందరూ కూడా 2 నిమిషాల పాటు మౌనం కూడా పాటించారు. డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి అయితే దాదాపుగా 10 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇంకా ఇంట్లో ఒకరికైతే ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడంతో ఇక జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్నతో కూడా ఆయనతో పాటుగా కూడా నాయకులు థామస్ రెడ్డి, అశ్వత్థామరెడ్డి, హనుమంతు ముదిరాజ్ ఇక మౌలానా మల్లేష్ తదితరులతో అయితే ఉదయం సచివాలయానికి అయితే వెళ్లారు. 11 గంటలకు ఇక కమిటీలోని ఏదైతే సీనియర్ ఐఏఎస్ అధికారులతో చర్చలు ప్రారంభమై ఇక భోజన ఏదైతే విరామ సమయంలో అయితే ఇక ముగిసాయి అవన్నీ కూడా. మరి అనంతరం ఏదైతే మంత్రి పొన్నం ఇక కమిటీలోని అధికారులు ఉప ముఖ్యమంత్రి బట్టి ఛాంబర్కి అయితే వెళ్ళి చర్చలు కొనసాగించారు. ఇంకా అయితే ఆ చర్చలకు సంబంధించి కూడా అంటే వాళ్ళు అనేక రకాలైనటువంటి విషయాలనైతే అందులో మాట్లాడినట్లు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతలతో అయితే సచివాలయంలో సమావేశం ప్రారంభమైంది. మరి ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లాంటి వీళ్ళతో పాటుగా కూడా సీనియర్ ఎవరైతే అంటే సిఎస్ రామకృష్ణారావు, అధికారుల కమిటీ చైర్మన్ వికాస్ రాజ్, ఇక ఉన్నతాధికారులు సందీప్ కుమార్, ఇక సుల్తానియా, దానకిషోర్, ఇక ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి, ఐకాసా నేతలు సహజ వీళ్ళందరూ కూడా హాజరైనట్లు తెలుస్తూ ఉంది. తొలుత ఐకాసా నాయకులు తమ యొక్క 32 డిమాండ్లు ఇక కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అయితే మాట్లాడారు. ఒక్కో అంశంపైన సమగ్రంగా డిప్యూటీ సీఎంకి అయితే మంత్రులకు వివరణించారు. మరి వారంతా కూడా చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మంత్రుల బృందం అయితే సవివరంగా నోట్ చేసుకుంది. మరి ఆర్టీసీ బోర్డు పరిధిలోని అంశాలు ఇక సమస్యల్ని యాజమాన్యం ఇక ఉద్యోగులు పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయించినట్లు తెలియజేసింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీకి ఇక కార్మికులకైతే తమ యొక్క ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారాన్ని పరిష్కరించినటువంటి సమస్యలను అయితే వివరించారు. మరి మంత్రులు జేఏసీ నాయకుల యొక్క చర్చల్లో కూడా ఒకసారి విరామం తీసుకోగా ఇక మధ్యలో అయితే ఇక మంత్రులు కొద్దిసేపు అయితే విడివిడిగా వాళ్ళు సమావేశమై అంతర్గతంగా కూడా చర్చలు కొనసాగించారు. చర్చల్లో 2021 నుంచి 2025 ఏదైతే వేతన సవరణలు ఉన్నాయో వాటిని చేయాలని చెప్పేసి కూడా జేఏసీ నాయకులు అయితే పట్టుబట్టినట్లు తెలుస్తూ ఉంది. మరి 30% ఫిట్మెంట్తో వేతన సవరణ చేయాలని చెప్పేసి కోరినట్లయితే తెలిసింది. అంతకు ముందు కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జేఏసీ నాయకులతో అయితే మాట్లాడారు. తెలంగాణలో ఎవరిని కూడా శత్రువులుగా చూసే స్వభావం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలియజేశారు. ఇక ఇది మన యొక్క ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి స్పష్టం చేశారు ఆయన. ఇక ఆర్టీసీ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అని మరి ప్రభుత్వ సహకారం ఉంటుందని చెప్పేసి అయితే వివరించారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణించడం అయితే చాలా బాధాకరమని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఇక వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే ఇక ప్రాణం అత్యంత విలువైనదని చెప్పి తెలియజేశారు. మరి శంకర్ గౌడ్ మరణంతో ఆ కుటుంబం
పరిస్థితి అయితే ఇక తలకిందులైపోయిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి విషాదకరమైనటువంటి సంఘటనలు అయితే పునరావృతం కాకుండా ప్రభుత్వం తరపున కూడా ఇక మేము కార్మిక సంఘాల నేతలుగా అయితే ఇంకా మీరు కూడా స్పష్టంగా అంటే సమిష్టిగా అయితే కార్మికులకు పిలుపునిద్దామని చెప్పేసి అయితే బట్టి విక్రమార్క సూచించారు. 2 వేతన సవరణలు అమలు చేయడం, ఇక ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగుల విలీనంతో పాటుగా కూడా కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కోరారు. ఇక ఉద్యోగుల ఇతర సమస్యలను కూడా వివరించారు. మరి ఆర్టీసీలో యూనియన్లు లేకపోవడంతోనే ప్రభుత్వం అయితే అమలు చేస్తున్నటువంటి కార్మిక సంక్షేమ కార్యక్రమాలకైతే ప్రచారం జరగలేదని కూడా తెలియజేశారు. మరి గత ప్రభుత్వ హయాంలో 55 రోజుల సమ్మె చేసినప్పటికీ కూడా హామీలను అయితే అమలు చేయలేదని తెలియజేశారు. మరి ప్రస్తుత ప్రభుత్వం అయితే 2013 వేతన సవరణ బాండ్స్ రూపంలో ఇక రూపాయలు 280 కోట్ల రూపాయలతో అయితే బకాయిలను అయితే తీర్చుకోవడంతో పాటుగా కూడా 2017కు సంబంధించినటువంటి పిఆర్సీ ఇక పెండింగ్ డిఏలు లేకుండా ఇచ్చిందని కూడా తెలియజేశారు. మీరు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించి టీజీఆర్టీసీ సంబంధించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, దశాబ్దాల పైబడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరినటువంటి ప్రధానమైన కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ పిఆర్సీ సంబంధించి 11%కి చేయాలి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ప్రకాశంగా చర్చించి సాధ్యమైనంత మేరకు అన్ని అంశాలని పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని చొరవ చూపించి వెంటనే ఆ చర్చలు కూడా ప్రారంభించి కార్యాచరణ ముగించవలసింది కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశిస్తాం.